ఆఫ్ మెట్రో రెసిడెన్సీ వామ్ వెల్కమ్ టు ఆల్. మరి ఇంకా వస్తారేమో అనుకుంటున్నాం కానీ మన టైం ఇంకా వేస్ట్ చేయడం. పురాతన కాలం నుండి చాలా అద్భుతమైన అమూల్యమైన పద్ధతులు ఉన్నాయి వైద్య విధానంలో. అవి కాలక్రమేణా మొదలు పడ్డాయి. కారణాలు చాలా ఉన్నాయి. మనం ఆపరేట్ మన అలోపతికి అలవాటు, కొంతమంది ఆయుర్వేదిక్ హోమియోపతి చేస్తున్నాం. కానీ ఆ రోజుల్లో ఋషులు ఏ మతంతోనూ ఏ ధర్మంతో సంబంధం లేకుండా వాళ్ళు సొంతంగా అవలంబించిన కొత్త గొప్ప విధానాలు అన్నీ మరుగున పడ్డాయి. కానీ ఇప్పుడు చాలా ఒక 40-30 ఇయర్స్ నుంచి అవి బయటికి తీయడం, ఆ తాళపత్ర గ్రంథాలు రావడం, దానివల్ల కొన్ని పద్ధతులు బయటకు వెళ్ళకుండా ఎలా వాటి నుంచి మనం స్వస్థత పొందడం అనేది కొత్తగా వచ్చిన ఆక్యుపేషన్, ఎనర్జీ హీలింగ్, ఇవన్నీ బయటకు వస్తున్నాయి. దాంట్లో మరి నా ప్రియ స్నేహితుడు విజయానంద్ గారు గత 30 ఏళ్ళ నుంచి అందులో వివిధ స్థలాలు దర్శించి అందులో వివిధ విధానాలన్నింటిలో చాలా డీప్గా ఆయన అధ్యయనం చేసి మరి ఆయన స్వహత వృత్తిరీత్యా ఇంజనీర్, సీనియర్ డివిజనల్ ఇంజనీర్ ఇన్ బిఎస్ఎన్, ప్రోగ్రీత్యా ఒక వైద్యుడు సంబంధిత. ఐ హోప్ ఆల్ ఆఫ్ us will be benefited from his knowledge and class whatever he will deliver to us. I request the Vijay to come and take over there. గురుజీ విజయానంద కుసుమ. ఓం శ్రీ గాయత్రి నమః. నమస్కారం, నా పేరు విజయానంద. నేను గత 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తున్నాను. భౌతికంగా మా గురుగారు రిషి ప్రభాకర్ గారండి. ఆయన బెంగళూరు వాస్తవుడు. ఆయన ద్వారా నేను బేసిక్ కోర్స్ ఏదైతే ఉన్నదో అది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. తర్వాత చాలా వివిధ రకాలైనటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయి, పురాతన పద్ధతులు, అవి కూడా నేర్చుకోవడం జరిగింది. చాలా ఉన్నాయి. వెయిట్ ఉంది, కాల్ హీలింగ్ ఉంది, ఎనర్జీ థెరపీ ఉంది, ఆక్యుప్రెషర్ ఉంది, ఆక్యుపెన్షన్ చాలా ఉన్నాయి. సో నా యొక్క ఇంట్రెస్ట్ కొద్దీ అవి చాలా మటుకు నేర్చుకుని అందులో గత 10 సంవత్సరాల నుంచి దాంట్లో ప్రాక్టీస్ చేస్తాను. అది ఏదైనా కూడా అంతా కూడా సర్వీస్ అండి. ఇక్కడేమి ఇది చేస్తుంది ఏమీ కాదు. సో ఏదైతే ఇప్పుడు మీ దగ్గరికి నేను ఎందుకు వచ్చానంటే జస్ట్ ఐ వాంట్ టు షేర్ మై నాలెడ్జ్. నా నాలెడ్జ్ని మీకు షేర్ చేయడానికి వచ్చాను. అంతేగాని నాకంటే మీరు ఒక విభాగంలో ఎక్కువ నిష్ణాతులు అయి ఉండొచ్చు. సో మీ దగ్గర నేను కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు ఈరోజు. అలాగే నా దగ్గర నుంచి మీరు కొన్ని విషయాలు నేర్పిద్దామని ఇక్కడ రావడం జరిగింది. ఓకే, సో మొట్టమొదటిగా ఒక ప్రశ్నతో మొదలు పెడతానండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? జీవిత పరమార్థం అంటే ఏమిటి? సెల్ఫ్ యాక్చువలైజేషన్. మీరు సమాధానం చెప్పాలి. మంచి ఆరోగ్యంగా ఉండాలి, అన్న ఒక్కటి సరిపోతుందమ్మా. ఓకే, మీకు ఇక్కడ కోరికలు లేవు అన్న చెప్పండి. నాకు అసలు ఏ కోరిక లేదు. సో చూడండి, అది ఎవరు చేయలేదు. ఓకే, సో మీకున్న కోరికలు ఉన్నాయి కదండి. అవి 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, 2000 ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు. ఓకే, ఒక్కసారి ఎగ్జామిన్ చేసుకోండి. మీకున్న కోరికలలో హయ్యెస్ట్ ప్రయారిటీ కోరిక ఏంటి? ఇప్పుడు అది ఒక్కటి చాలు. హయ్యెస్ట్ ప్రయారిటీ, దానికన్నా ఎక్కువ ప్రయారిటీ లేదు. అందరూ ఒక్కటి చెప్పండి. ఆరోగ్యం. అందరికి ఆరోగ్యమేనా? అందరికి ఆరోగ్యం ఉంటుందా? అది కరెక్టే. నేను అడుగుతుందానికి మీకు సూటి ప్రశ్న. మీరు చెప్పండి, వేరే వాళ్ళు వాళ్ళు చెప్తారు. మెంటల్ పీస్ ఉండాలి. అయ్యా, వ్యక్తిగతమైన లక్ష్యాలను సాధించుకునే దిశగా వెళ్ళాలనేది నా ఆలోచన, కోరిక. ఓకే, గుడ్. ఇంకా ఆరోగ్యం, ఇంకా అంత బాగా ఉండదు ఆరోగ్యం, కానీ దానికోసం కృషి చేస్తాం. ఓకే, మీ కోరిక ఏంటి అని ట్రై చేస్తారు. ఓకే, చూడండి, ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుందండి. కొంతమంది ఉద్యోగం లేని వాళ్ళకి ఏమంటారు? నాకు ఆరోగ్యం కావాలని అడుగు. ఆయన ఏమడుగుతాడు? నాకు ఉద్యోగం కావాలని. వారికి ప్రధానమైన కోరిక ఉద్యోగం ఉంటుంది. సో పెళ్లి కాని అబ్బాయికి ఏముంటది? పెళ్లి కావాలని ఉంటుంది. వాడికి అదే కోరిక, నాకు పెళ్లి కావాలి. పెళ్లి అయిన తర్వాత వాడికి ఏముంటుంది? సో ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క కోరిక ఉంటుందండి. అర్థమైందా? సో మీకెందుకు అందరూ ఆరోగ్యం వచ్చిందంటే బికాస్ మీరు సీనియర్ సిటిజన్స్ కాబట్టి మీకు అదే డిఫరెంట్ ఏజెస్ లో ఉన్నారనుకోండి, వేరే కోరికలు పెట్టుకోండి. ఓకే, గుడ్. సో ఇప్పుడున్న మీకు కోరిక చెప్పారు కదా. ఇప్పుడు ఇంకో ప్రశ్న మీకు ఏంటంటే, ఇప్పుడు ఆ కోరిక తీరితే మీకు కలిగేది ఏంటి? ఇంకో కోరిక ఆ కోరిక తీరితే ఆనందం. చూడండి, అంటే ఫ్రంట్ ఎండ్ లో ఆరోగ్యం, బ్యాక్ ఎండ్ లో ఆరోగ్యం కదా, ఆనందం కదా. మీరు ఆరోగ్యం ఉంటే ఎందుకు ఆనందంగా ఉండాలి? పెళ్ళి ఎందుకు కావాలంటే ఆనందంగా ఉండాలి, పిల్లలు ఎందుకు కావాలంటే ఆనందంగా ఉండటాలి కదా. ఆ కోరిక తీరితే మీకు కలిగేది ఆనందం. సో ముందు అంటే ఇలా 100 కలపండి, బ్యాక్ ఎండ్ లో ఉండేది ఒకటేనండి, నేను నా జీవితాన్ని ఆనందంగా గడపాల. దానికి మించిన కోరిక ఎవరికైనా ఉంది కదా? ఎవరికైనా ఉంటే చెప్పండి. ఎంతో ఆనందంగా కదా. సో చూడండి, ఆనందంగా జీవించాలనే కోరిక ఇది ఒక్కలేనా? ఎంతమందిది? అందరిది. ఎంతమంది అండి? ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఆ కోరిక ఒకటి. చూడండి, ప్రపంచంలో కోరికలు అనేవి ఒకటే ఉన్నది. ప్రపంచంలో కోరిక ఒకటే ఉంది. అదే ఆ కోరిక ఏంటంటే ఆనందంగా జీవించాలని, అంతే. అంతమించి వేరే కోరిక.
ఓకే. సో మరి ఇంతమంది కోరిక ఒకటే అయినప్పుడు ఎంతమంది ఆనందంగా జీవిస్తున్నారు చెప్పేకెత్తండి. చూడండి ఇలాగెత్తుకున్నారంటే 25%, ఇలాగెత్తుకున్నారంటే ఏదో ఉన్నారంటే 60%. ఇలా పెట్టినా కూడా 90%. ఇలా పెట్టారనుకోండి అది నేను హ్యాపీగా సో ఉన్నారండి ఒక 2% ఉన్నారు. దే ఆర్ లివింగ్ సో హ్యాపీలీ, అద్భుతమైనటువంటి ఆనందంగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఓకే. సో ఆ విధంగా మనం జీవించలేం లేండి. ఓకే, దట్ ఇస్ పక్కన పెడదాం. సో ఇప్పుడు అంత ఆనందంగా జీవించాలంటే మనకి ముఖ్యంగా ఏం కావాలి, అది ఇక్కడ మన ప్రశ్న. ఆనందంగా జీవించాలి. ఆనందం ఇప్పుడు మనం మీరు జీవించడానికి ప్రధానంగా మీకు ఏం కావాలా, మీరు జీవించడానికి మీకు ఏం కావాలి, మీరు మామూలుగా అసలు జీవనం సాధించడానికి తిండి, అదేనమ్మా తిండి అంటున్నారు కానీ తిండి ఎందుకు అరిగించుకోవాలి, అదే బతకడానికి ఏం కావాలి, ఆక్సిజన్, ఆరోగ్యం సరేనమ్మా. అసలు జీవించడానికి కావాల్సింది ప్రాణం ఉంటుంది, ప్రాణం లేకపోతే జీవించగలుగుతుంది. జీవితం సాధించడానికి, జీవితం కొనసాగించడానికి మీకు ఏం కావాలి, గాలి, నీరు, శక్తి కావాలండి. యు వాంట్ ఎనర్జీ. శక్తి ఉంటే, శక్తి లేకపోతే మీరు జీవనం కొనసాగించలేరు. అర్థమైందండి. సో మన జీవనం కొనసాగించాలంటే మీకు శక్తి ప్రధానంగా కావాల్సిన ఏంటంటే శక్తి. అది ఏంటనే తెలుసుకుందాం, శక్తి అనేది ఏంటో తెలుసుకుందాం. శక్తి లేకపోతే మీరు జీవనం సాగించగలరా, కుదరదు. ఓకే. సో ఇక్కడ ఇప్పుడు మీకు శక్తి గురించి చెప్తాను. వాట్ ఈస్ అన్ ఎనర్జీ? ఓకే. సో సైన్స్ ఎనర్జీ ఏం చెప్తారంటే, ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయ్ బట్ వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ వన్ ఫార్మ్ ఇంటూ అనదర్. శక్తిని పుట్టించలేము, నాశనం చేయలేము, మనం ఒక ఫామ్ లో ఎనర్జీ ఇంకో ఫామ్ లో మనం మార్చగలమని చెప్తాం. అది అందరికీ అర్థమైతే కదా, జీర్ణం అవ్వదు. అర్థమవడం వేరు, జీర్ణం అవడం వేరు. అర్థమవడం అంటే తెలుస్తుంది ప్రతి ఒక్కరికి కూడా, దాని ఎక్స్పీరియన్స్ అయితే అది జీర్ణమైనది. దీని ఎక్స్పీరియన్స్ అయ్యారా మీరు? చాలా మంది అయ్యి ఉండరు. ఓకే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డీటెయిల్. ఓకే, కొద్దిగా ఫాస్ట్గా వెళ్తున్నా. చూడండి, నాకు అర్థం కావడానికి మీకు చెప్తున్నాను. కెన్ యూ డిస్ట్రాయ్ వన్ డ్రాప్ ఆఫ్ వాటర్? ఒక్క చుక్క నీటిని మీరు నాశనం చేయగలరా? సాధ్యపడదు, ఇది ఇంపాసిబుల్. ఒక్క చుక్క నీటిని మీరు నాశనం చేయలేరు. కెన్ యూ క్రియేట్ వన్ డ్రాప్ ఆఫ్ వాటర్? చేయలేరు. ఒక చుక్క నీటిని క్రియేట్ చేయలేము, ఒక చుక్క నీటిని నాశనం చేయలేము. కానీ దాని రూపాన్ని మనం మార్చవచ్చు. అదే మనకి లా చెప్తుంది. శక్తి అనేది ఒకటే ఉంటుంది, కానీ అది వివిధ రూపాల్లో కనబడుతుంది. శక్తి అనేది ఒకటే, కానీ అది కనపడదు. ఇట్ అపియర్స్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. సో వాట్ ఆర్ దిస్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ? ఎనర్జీ ఫార్మ్స్ చెప్పండి. లైట్ ఎనర్జీ, kinetic energy, kinetic energy, potential energy, heat energy, chemical energy, solar electric energy, solar energy, wind energy, hydro energy, wind energy, atomic energy, muscular energy. ఇట్లాగా వివిధ ఫామ్. మనం ఒక 10 చెప్తున్నాం కదా, ఎన్ని ఉండొచ్చు? మనం ఇప్పుడు డిస్కస్ లో ఒక 10 బయటకు వచ్చాయి కదా. మామూలుగా ఎన్ని శక్తులు ఉండొచ్చు, ఎన్ని రకాల శక్తులు ఉండొచ్చు? Immense and countless. శక్తి అనంతమండి. శక్తి అని చెప్పాను కదా, మొత్తం అంతా ఒకటే ఎనర్జీ అంతా ఒకటే ఉంది, కానీ ఆ శక్తి వివిధ రూపాల్లో కనపడుతుంది. అది ఎన్ని రకాలుగా కనపడుతుంది అని మన తాతలు మనకు చెప్పారండి. ఓకే, వాళ్ళు ఏమన్నారంటే మనకి, అదే ఇప్పుడు సెల్ ఫోన్ అంటే మా ముత్తాత తెలుసండి. ఎందుకు తెలియదు? అప్పటికి ఏది కాబట్టి ఆయన తెలియదు. అట్లనే ఆయన ఆ శక్తిని ఏమన్నాడంటే దేవత అని పేరు పెట్టాడు. ఆయన ఏం చెప్పారు? ఎన్ని దేవతలు ఉన్నారు? 3 దేవతలు. అంటే అన్ని రకాల శక్తులు ఉన్నాయని చెప్పాడు మనకి, అంతేగాని అది దేవత అని కాదు. ఒక్కొక్క శక్తి అనమాట. ఓకే, అర్థమైందండి. సో ఇప్పుడు ఆ శక్తిని ఎప్పుడైనా మీరు శక్తిని ఎక్స్పీరియన్స్ అయ్యారా? కాస్మిక్ ఎనర్జీ అంటాం, మొత్తం అంతా ప్రతి చోట వ్యాపించినటువంటి కాస్మిక్ ఎనర్జీ. ఎప్పుడు దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యారా? ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాము, దాన్ని ఎట్లాగా దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతారో చూద్దాం. ఓకే, చూడండి, మన అరచేతులు ఉన్నాయి కదా, మన అరచేతులు ఏవైతే ఉన్నాయో, మన అరచేతులు శక్తిని రిసీవ్ చేసుకోగలిగితే శక్తిని పాస్ చేయగలుగుతాయి. సో ఒక డిష్ యాంటీనా ఉందనుకోండి, యాంటీనా ఏం చేస్తుంది? ట్రాన్స్మిట్ చేస్తుంది, రిసీవ్ చేసుకుంటుంది. అట్లాగే మన అరచేయకూడదు. ఓకే, సో ఈ అరచేని మనం జస్ట్ డిష్లో పెట్టాం అనుకోండి, ఇట్ యాక్ట్స్ యాజ్ అ డిష్. సో ఈ సెంటర్ పాయింట్ ఉంది కదండి, ఈ సెంటర్ పాయింట్ నుంచి మనం శక్తిని రిసీవ్ చేసుకోగలుగుతాము, శక్తిని పాస్ చేయగలుగుతాం. ఓకే, సో చిన్న ఎక్సర్సైజ్ చేద్దాము, ఓన్లీ టు ఎక్స్పీరియన్స్ దట్ ఎనర్జీ. ఓకే, సో ఒక చూడండి, ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ ఎడంచి ఇలా పెట్టుకోండి, కుడి తమ్ముతోని ఈ మధ్యన ఇలా పెట్టుకుని ప్రెస్ చేసి రిలీజ్ చేయండి. జస్ట్ ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, జస్ట్ ప్రెస్ చేసి రిలీజ్ చేయండి. ఓకే, చేయండి, ఒకసారి చేయండి, ప్రెస్ చేసి రిలీజ్ చేయండి. ఓకే, దెన్ రైట్ హ్యాండ్, అది అయిపోయిన తర్వాత దెన్ అలాగే సేమ్ ఇట్లా రైట్ హ్యాండ్ ప్రెస్ చేసి రిలీజ్ చేయండి, ప్రెస్ చేసి రిలీజ్ చేయండి. ఓకే, దెన్ అది అయిపోయిన 10 సార్లు అయిపోయిన తర్వాత టిప్స్ ప్రెస్ చేయండి ఇలాగా. ఓకే, ప్రెస్ చేస్తారు కదా, ఒక్కసారి 2 చేతులు ఇలా పిలిచండి. ఓకే, చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా డిష్లా చేసుకోండి, 2 ఇలా పెట్టండి. ఇలా పెట్టి కొద్దిగా దూరం జరిపి, ఓకే, జస్ట్ చిన్న మూమెంట్ ఇస్తూ ఏమైనా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయిపోయినా చూడండి. 2 చేతుల మధ్యన మీకు ఏమైనా తెలుస్తుందా? కొద్దిగా దూరంగా, లేకపోతే ఎక్కడన్నా మీకు ఎక్కడ తెలుస్తుందో ఒకసారి చూడండి. 2 చేతుల మధ్యన మీకు ఏమైనా తెలుస్తుందా? టెంపరేచర్ డిఫరెన్స్ ఫస్ట్ గమనించండి, తర్వాత ఏం తెలుస్తుంది? ఇక్కడ తెలుస్తుంది అనుకోండి, కొద్ది దూరం తీసుకెళ్ళండి. ఇక్కడ కూడా తెలుస్తుంది అనుకోండి, మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అనుకోండి, ఇక్కడ తీసుకెళ్ళండి. ఎంతవరకు మీరు దాన్ని ఏమొస్తుంది మీకు ఏం తెలుస్తుందా?
ఏమొస్తుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగా అనిపిస్తుందా? సో దట్ ఈస్ నథింగ్ బట్ కాస్మిక్ ఎనర్జీ అండి. అది ఎంత ఉన్నదని కూడా చెక్ చేసి మీకు ఎక్కడ వస్తుందా? ఇక్కడ వస్తుందా చూడండి, ఇక్కడ వస్తుందా? వెరీ గుడ్. మీకు ఎక్కడ వస్తుందంటే మీలో శక్తి తక్కువ ఉందన్నమాట, ఇక్కడ కూడా వస్తుంది మీకు శక్తి ఎక్కువ ఉందన్నమాట. ఓకే, సో చూడండి, చూస్తాను మీకు ఎంత శక్తి. సో శక్తి అనేది మీరు చూసారు సార్. సార్ దయచేసి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పి ఇక్కడి నుంచి మీరు కదులుతారు. అన్ని ఛార్జర్లు మనకి ఇచ్చిపోయారు, పవర్ఫుల్ ఛార్జెస్ ఇచ్చిపోయారు, దాన్ని మర్చిపోయి. సో ఇప్పుడు ఛార్జెస్ తీసుకుందాం, ఒక్కొక్క ఎనర్జీ ఎంత లెవెల్ ఉంది, ఎలా ఛార్జ్ చేసుకోవాలన్నది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ నేను పైనుంచి వస్తాను. ఓకే, సో ఈ 5 ఛార్జర్లు ఉన్నాయి కదండి, భూమి, నీరు, గాలి, ఆకాశము, అగ్ని. ఓకే, సో ఈ 5 ఛార్జర్స్ ఎలాగ మనకి ఇచ్చారు అంటే, ఈ 5 ఛార్జెస్లో మనకి ఏ ఒక్క ఛార్జర్ ఉన్నా సరిపోతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఛార్జర్స్. 5 ఉండాల్సిన పని లేదు. ఏ ఒక్క ఛార్జరు మీరు పూర్తిగా దాంతో రీఛార్జ్ చేసుకోగలిగితే, యు ఆర్ ఏబుల్ టు రీఛార్జ్ యువర్ బాడీ విత్ సింగిల్ ఛార్జర్, మీకు ఒక్కటి చాలు. కానీ మనకి సాధ్యం కాదు. చూద్దాం ఎందుకు. సో ఇక్కడ ఏదైతే విశుద్ధ చక్రం ఉందో, ఇక్కడ ఉండేది ఏంటి మనకి? ఆకాశము. ఈ ఆకాశాన్ని రీఛార్జ్ చేసేది ఏంటంటే మెడిటేషన్, ధ్యానం. అది కూడా ధ్యానము వేరు, మెడిటేషన్. ప్రతిదీ మెడిటేషన్ కాదండి. మెడిటేషన్లో ది మెడిటేషన్ అనేది ఒకటి ఉంది. ఓకే, దాన్ని ఏమంటామంటే సమాధి అని అంటాం. అంటే సమాధాభ్యాసం ఒక్కటే ది మెడిటేషన్. మీకు మిగతా చాలా ధ్యానాలు అంటారు, మీరు చాలా ఉన్నాయి, 108 రకాలు చెప్తారు. ఓకే, సో అవన్నీ తర్వాత తెలుసుకుందాం. నేను నా కోర్సు ఉందండి, 12 రోజుల కోర్సు, డైలీ 3 అవర్స్ ఉంటుంది. రోజు పొద్దున 5 గంటల నుంచి 9 గంటల వరకు 12 రోజుల కోర్సు ఉంటుంది. అందులో మీకు ది మెడిటేషన్ నేర్పిస్తాను. ఓకే, అది పక్కన పెడదాం. సో మెడిటేషన్ అనేది ఏంటంటే మనకి ఆకాశం నుంచి ఛార్జ్ చేసుకునే ఒక ఛార్జర్ అన్నమాట. సో ఎవరైతే దాని ఒక్కదాన్ని, మనకి పూర్వకాలం మన ఋషులు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆ స్థాయికి చేరుకున్నారు. ఎలా చేరుకున్నారు? కింద నుంచే వెళ్ళారు. వాళ్ళకేమి సడన్గా వచ్చింది కాదు, వాళ్ళు కింద నుంచి వెళ్ళిన వారే ఆ స్థాయికి చేరుకున్నారు. వారు ఏంటంటే మెడిటేషన్లో కూర్చుంటే చాలు, నెలలు సంవత్సరాలు అలా కూర్చుండిపోతారు. దాని ద్వారా ఛార్జింగ్ అయిపోతుంది. మిగతా 4 ఛార్జర్లు అవసరం లేదు వాళ్ళకి. ఆ స్థాయికి ఎదిగారు. అది టాప్ లెవెల్. ఓకే, నెక్స్ట్ ఛార్జర్ ఏంటి? వాయు ద్వారా మీ శరీరానికి ఛార్జింగ్ చేసుకునేది ప్రాణాయామ. ప్రాణాయామ అనే ఒక ప్రక్రియ మనకి ఋషులు నేర్పించారు. దీని ద్వారా ఏంటంటే ఎయిర్ అనే ఎలిమెంట్ని మనం ఛార్జింగ్ చేసుకోవాలి. ఓకే, సో దీన్ని కూడా మనకు ఋషులు మనకు నేర్పించారు. ఇది కొంతమంది, దానికన్నా కొద్దిగా దిగువ మట్టంలో ఉన్న వాళ్ళు ప్రాణాయామ చేసుకుంటారు, మెడిటేషన్ కూడా చేసుకుంటారు. రెండింటి ద్వారా, అంటే ఇది 50% అది 50% అనుకోండి, ఆ విధంగా వాళ్ళు సాధనలో ఉంటారు. ఆ లెవెల్కి ఉన్నవాళ్ళు. దాని తప్ప పై లెవెల్కి వెళ్ళచ్చు. సో ఆ లెవెల్ ఉన్న వాళ్ళు ఏంటంటే మెడిటేషన్ చేస్తారు, ప్రాణాయామం చేస్తారు, ఇంకేమి చేయరు. దాని ద్వారా 100% ఛార్జింగ్ అయిపోతుంది, వాళ్ళు అలా ఉండిపోగలుగుతారు. తర్వాత మణిపుర అనేది అగ్ని అనే ఛార్జర్. సో దీని ద్వారా మనకి శక్తి రావాలంటే మనం చేయాల్సింది ఏంటంటే, మన ఋషులు మనకు అందించింది ఏంటంటే సూర్య నమస్కార, అగ్నిహోత్ర అనేవి మనకు అందించారు. అది కూడా కాకపోయినా రోజు ఒక అరగంట లేకపోతే ఒక గంట సన్ రైజ్ ఆర్ సన్సెట్, ఆ కిరణాలు మన మీద పడేటట్టు ఉండగలగాలి, ఏదైనా చేయగలగాలి. సో మనకి ఆ సన్ రైజ్ సన్సెట్ మనం పడే 1 గంట మనం బయట ఉండలేకపోవచ్చు. ఇలా కానీ ఋషులు ముందుగా ఆలోచించి కొన్ని సూర్య నమస్కారాలు కనిపెట్టి మనకు చెప్పారు, అగ్నిహోత్ర కనిపెట్టి మనకి చెప్పి ఇవ్వడం అందజేయాలి. సో దాని ద్వారా మనకి దీన్ని ఛార్జర్. అది తర్వాత నీటి ఛార్జర్ అంటే నీళ్లు తాగడం. అది కూడా దానికి కూడా కొన్ని నియమాలు మనకు చెప్పారు. నీళ్ళు ఎప్పుడు తాగాలి, ఎలా తాగాలి, ఎంత తాగాలి, ఇవన్నీ మనకి కొన్ని దాని ప్రకారం చేస్తే మనకి దాని ద్వారా కొంతమంది ఇంకా అక్కడ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఒట్టి నీరు తీసుకుని, అంటే నీరు గాలి తీసుకుంటూ ఉండిపోగలుగుతారు. వాళ్ళు ఆ సాధనకి ఎదిగారు కాబట్టి. కొంతమంది ఉన్నారు వాళ్ళు కొద్ది నీరు తీసుకుంటారు, ప్రాణాయామం చేసుకుంటారు, మెడిటేషన్ చేసుకుంటారు. వాళ్ళు దాని ద్వారా వాళ్ళు సాధనలో వాళ్ళు ఉంటారు. తర్వాతది మూలాధార ఎనర్జీ ఏంటి అంటే, ఛార్జర్ ఏంటంటే భూమి ద్వారా వచ్చేది ఏంటి? భూమి ద్వారా వచ్చేది మనం తినాలి, ఆహారము. భూమి ద్వారా వచ్చేది ఏంటి? ఆహారం. అంటే పళ్ళు, కూరగాయలు, భూమి ఆకుకూరలు, ఇవన్నీ మన భూమి నుంచి వస్తాయి. దాన్ని తింటే మనకి ఛార్జింగ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఎలా జీవిస్తున్నాం అన్నది ఒకసారి చూద్దాం. మీరు దానికి ముందు ఒకటి ఏంటంటే చూడండి, ఒక్కసారి ఈ 5 యొక్క గుణాలు ఒకసారి చూద్దాం. పంచభూతాల గుణాలు చూద్దాం. భూమి ఉందనుకోండి, భూమికి 5 గుణాలు ఉంటాయి. ఓకే, భూమికి రంగు, రుచి, వాసన అని మొత్తం 5 గుణాలు ఉంటాయి. ఈ 5 గుణాలు ఉండడం వల్ల అది చాలా బరువు ఉంటుంది, కదలలేదు. 5 గుణాలు ఉండడం వల్ల కదలలేదు, అక్కడే ఉంటుంది, బరువుగా ఉంటుంది. నీరు ఒక గుణాన్ని కోల్పోయి 4 గుణాలే ఉంటాయి. దానికి కొద్దిగా మొబిలిటీ వస్తుంది, కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఫ్లెక్సిబిలిటీ వచ్చి కొద్దిగా అది ఎటుపక్క వెళ్తుంది, ఎక్కడ పళ్ళం ఉంటే అటుపక్క వెళ్తుంది కదా నీరు. అంటే దీనికంటే ఇది పవర్ఫుల్ ఛార్జర్ అనమాట. భూమి కంటే ఇది పవర్ఫుల్ ఛార్జర్. నీటి తర్వాత అగ్ని చూడండి, అగ్నికి 3 గుణాలే ఉంటాయి. అగ్నికి 3 గుణాలే ఉండి
దాని చలనము ఇటుపక్క వెళ్తుంది, పైకి కూడా వెళ్ళిపోతుంది. దానికి సాధ్యమైందంటే ఎక్కువ అంటే వ్యాపించే గుణము పెరిగింది దానికి. ఎందుకు? ఒక 2 గుణాలు కోల్పోవడం వల్ల 3 గుణాలు ఉండడం వల్ల మాత్రమే. తర్వాతది గాలికి 2 గుణాలే ఉంటాయి. గాలికి 2 గుణాలే ఉంటాయి. ఈ 2 గుణాలు ఉండడం వల్ల దానికి ఇంకా వ్యాప్తి ఎక్కువ ఉంది. ఎక్కడ అంటే అట్మాస్ఫియర్ లోపల ఉంటుంది. ఆకాశానికి 1 గుణమే ఉంటుంది. దానివల్ల ఏంటంటే మొత్తం అంతా వ్యాపించి ఉండేది ఆకాశం. సో ఈ 5 గుణాలు లేకుండా ఉంటే ఇంకా ఆకాశానికి 1 గుణం ఉంది కదా, అది కూడా కోల్పోతే నిర్గుణుడు, సుప్రీం ఎనర్జీ అనండి. అది ఏంటంటే పూర్తిగా ఉండేది. ఇందాక చెప్పాను కదా, ఒకటే ఉందని చైతన్యం అనండి. ఏదైనా మీ ఇష్టం పేరు పెట్టుకోండి. ఓకే, సో అది ఎటువంటి గుణం లేకుండా ఉండేది అన్నమాట, పూర్తిగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు హైయెస్ట్ ఛార్జర్ ఏది? ఆకాశం కదా, మెడిటేషన్ కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మీరు మనకి 100% ఎనర్జీ కావాలి కదా, మీరు ఆనందంగా జీవించడానికి కదా, 100% ఎనర్జీ కావాలి కదా. గాలి తీసుకుంటున్నారు కదా, అది మీరేం చేయాల్సిన లేదు, ఆటోమేటిక్ అది మీరు ఏం చేయకుండా కామల పోయినా వస్తుంది. సో అది వెళ్ళి వచ్చేస్తుంది. కాబట్టి దాని ద్వారా ఒక 10% మీరు ఛార్జింగ్ అవుతున్నారు రోజు కూడా. కానీ ప్రాణాయామం చేస్తే ఇంకెక్కువే. ఓకే, సో అంటే మీ ఇది లేకుండా మీకు అవుతుంది కాబట్టి అది ఒక 10% వస్తుందండి ప్రతి ఒక్కరికి కూడా. దాని తర్వాత అది నీరు తీసుకుంటున్నారా? తీసుకుంటున్నారు కదా, దాని ద్వారా ఒక 10% వస్తుంది, పూర్తిగా రావట్లేదు. సో మీకు ఎంత శక్తి వస్తుంది? మీకు కావాల్సిన 100%లో 20% వస్తుంది. సో మీకు ఇంకెంత ఎనర్జీ కావాలా? 80% ఎనర్జీ కావాలా? మరి ఎట్లాగా దాన్ని ఎలా కాంపెన్సేట్ చేసేది? ఆహారం భూమి నుంచి తినేయడమే. ఎంత అన్నం తినాల, 3 పూట్ల ఇంత తింటే గానీ మీ శరీరము కదలదు. తింటే కూడా కదలదు. బుక్ చేస్తాం. సో ఇంత 80% ఎందుకు తింటున్నాము అంటే బికాస్ దాన్ని కాంపెన్సేట్ చేయడానికి. బికాస్ యు ఆర్ నాట్ డూయింగ్ ప్రాణాయామ, యు ఆర్ నాట్ డూయింగ్ మెడిటేషన్ అండ్ యు ఆర్ నాట్ డూయింగ్ సూర్య నమస్కారం. సో ఈ 60% కాంపెన్సేట్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారు? సో తినేది కూడా ఎట్లా ఉంటుంది చూడండి. తినే దాంట్లో కూడా ఐ వర్క్డ్ యాజ్ అ లెక్చరర్ ఇన్ డిగ్రీ కాలేజ్. ఓకే, సో నేనేం లేదు, ఇప్పటికీ నేను క్లాసెస్ తీసుకున్నాను. బిఎస్ఎన్ఎల్కి వస్తారు స్టూడెంట్స్, వస్తారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వస్తారు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేయడానికి. ఒకటే చెప్తా, ఫస్ట్ క్లాస్లో ఉంచను అంటే కొన్ని పాటించకపోతే ఉండదమ్మా. కొన్ని అంటే అందరూ నేను పాటించాలి నేను అనట్లేదు, నావి నాకు ఉంటాయి. ఓకే ఓకే గుడ్. సో ఎక్కడ ఉన్నాను? దండిగా తింటున్నాం. ఓకే, సో తింటున్నాం 80% మనం తింటున్నాం. నిజంగా చూడండి, మీరు 25% ప్రాణాయామ చేసి, ప్రాణాయామ ద్వారా 25% మెడిటేషన్ ద్వారా, 25% సూర్య నమస్కారం ద్వారా మీరు ఎనర్జీ సంపాదిస్తే భూమి ద్వారా ఎంత చాలు? మీకు చాలా. దిస్ ఇస్ ద ట్రూ. సత్యం ఏంటంటే మీకు భూమి ద్వారా 25% చాలు. అంటే అది కూడా అవసరం లేదు, చెప్పాను కదా ముందు. కానీ ఇప్పుడు మనం జీవిస్తున్నాం కాబట్టి జీవించడానికి 25% చాలు, సరిపోతుంది మన జీవన విధానానికి. సో 25% ఆహారం అంటే రోజుకు 1 ఫ్రూట్, 2 ఫ్రూట్స్ సరిపోతుంది, చాలు. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. కానీ ఇవన్నీ అవసరం లేదు కాబట్టి ఇంత ఆహారం తీసుకుంటున్నారు మీరు. సో ఇంత ఆహారం ఎప్పుడైతే చూడండి, ఇప్పుడు అందరూ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా రోజుకు 2 పళ్ళు, ఇంత ఆహారం సరిపోతుందంటే ఎంత ఆహారం ఉందో చెప్పండి ప్రపంచంలో? సమృద్ధిగా ఉందండి భూమి మీద. సమృద్ధి అంటే తెలుసు కదా, సమృద్ధిగా ఉందండి ఆహారం. మీరు తప్పించి మిగతా జీవులు అలాగే జీవిస్తుంది. యు ఆర్ ద ఓన్లీ పర్సన్. 40-50 సార్లు హిమాలయాలో తపస్సు చేస్తున్నటువంటి ఒక ఋషి నాకు ఇచ్చినటువంటిది. ఇది ఫుల్ ఎనర్జైజ్డ్. సో ఆయన దీని ద్వారా అంటే దీంట్లో ఉన్న శక్తి మనం తీసుకోవాలి. త్రూ అలాగే సచ్ అనమాట. దీన్ని ముట్టుకోవడం ద్వారా శక్తిని పొందుతుంది. ఇంకా సో ఇది ఒకరికి ఇస్తాను. ఓకే, సో ఇది మీరు పట్టుకోండి, ఇలా చేతిలో పట్టుకోండి. సో ఇది ఒక రకంగా ఛార్జింగ్ చేస్తాను. సో మీకు చూపు ద్వారా చూడండి. దీనికి ఇక్కడ ఒక యంత్రం అంటే నేను తర్వాత చెప్తాను. ఇది ఒక షేప్ అనేది ఒకటి ఉంది. దీన్ని చూడటం ద్వారా అంటే ఐతం చూడటం, ఇంకేం చేయదు, వచ్చి దాన్ని చూడండి. నేను చెప్తాను, స్టార్ట్ ఎవరైనా ఒక 2 minutes టైం పెట్టుకోండి. ఇది పట్టుకోండి, ఒక బటన్ వేలు దాని మీద పెట్టండి, కొద్దిగా దీని మీద బటన్ వేలు పెట్టండి, అంటే వెళ్ళిపోకుండా. ఓకే, సరే. మీకు ఎవరు ప్రాణాయామం వచ్చమ్మా? అలా మీకు వస్తే మీరు ప్రాణాయామం చేయండి. మీకు స్టార్ట్ అన్నప్పుడు అలా విలం ఉంది కదా, ప్రాణాయామం మీరు చేయండి. ఓకే, మీరు ఇది అంటే గాలి ద్వారా శబ్దం,
మీరు ఏదైనా మీకు మంత్రం ఏదైనా లేకపోతే ఓం అనుకోండి, మీరు ఏదైనా ఒక మంత్ర కానీ ఒక శబ్దం లేకపోతే మీరు మెడిటేషన్ చేస్తారు. మీకు మెడిటేషన్ వచ్చా? ఓకే, మీరు మెడిటేషన్ చేయండి. ఓకే, మీరు మెడిటేషన్ చేయండి. మీరు ప్రాణాయామం చేయండి, అల్లం విలం చేయండి. అమ్మ మీరు ఏదో ఒక లోపల మనసులోనే చాంట్ చేయండి, ఓం అని కానీ ఏదో ఒక మంత్రాన్ని మీరు చాంట్ చేయండి. ఓకేనమ్మా, నేను స్టార్ట్ అని ఇప్పుడు కాదు సార్, ఒక నిమిషం. ఓకే, నేను స్టార్ట్ అంటే ఒక 2 minutes పర్లేదు. దాని మీద వేలు పెట్టండి. ఓకేనమ్మా, నేను ఒక 2 minutes టైం సార్, 2 minutes చూడండి. ఓకే, స్టార్ట్. జై గురుదా, ఆపండి. సో చూసారు కదా, ఇప్పుడు కొద్దిగా మనం ఛార్జింగ్ చేసాం వాళ్ళని. సో ఆ ఛార్జింగ్ ఎంత వచ్చింది అనేది ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. సో మీరు రండి. ఇందాకెంత చెప్పు, ఇందాకెంత అయ్యా కొద్దిగా వచ్చేయండి. కావాలి. ఏంటి సార్ మీకు? వామ్మో, ఇది సార్, ఇది సార్ ఛార్జింగ్ 1 2 3 4 5 6 7 8 మీటర్స్ వచ్చిందండి. ఇది ఆయన చూసారంటే ఇంకేం చేయలేదండి, చూడడం జరిగింది. ఇందాక ఎంత సార్ ఉంది? చూసారు 1/4. చూడండి, ఇది 1 2 3 4 మీటర్లు వచ్చిందండి. కూర్చోండి. అంటే ఇది 1.5 సార్ కొద్దిగా ఇప్పుడు ఒక 2 నిమిషాలు మెడిటేషన్ చేశారు. అంటే ఆకాశం ఛార్జింగ్ అన్నమాట. One, 2, 3, 4 meters అండి. కూర్చోండి. గ్రేట్. సార్ ఇందాక ఎంత సేపు ఉంది? 2. ఈ విధంగా ప్రాణాయామం అండి, గాలి ద్వారా ఛార్జింగ్ అయ్యింది. వన్ 2 3 4 దీనికి 4 మీటర్స్ వచ్చింది. మేడం గారు సౌండ్ ద్వారా ఇందాకెంత పప్పి? ఇందాకెంత వచ్చింది? ఇందాక 1.5. ఇందాక 1.5 ఉంటుందటండి. నాలుగు మీటర్ల నుంచి 4 మీటర్లు. సో 4 మీటర్స్ మేడం గారికి వచ్చింది. అంటే చూడండి, మీకు ఇక్కడ మీకు ఇప్పుడు అర్థమైంది కదా. అంటే జస్ట్ వీఆర్ ఛార్జింగ్ అవర్ బాడీ, ఆ ఎనర్జీ లెవెల్స్ మనం ఛార్జ్ చేసుకుంటున్నాం. మీరు అట్లా దేని ద్వారా చేసుకోండి. సో నేను అంటే మామూలుగా ఇట్ డిపెండ్స్, మీ యొక్క దీన్ని బట్టి మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. అది ప్రతిదీ కూడా దానికి ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే, టీవీలో చూసి నేర్చుకుంటే మీరు రివర్స్లో వెళ్ళిపోతుంది. ఓకే, అది ఒక ఎక్స్టెంట్ వరకే, కానీ అది తెలుసుకున్న దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి తప్పించి టీవీలో చూసి కానీ పుస్తకాలు చదివి కానీ నేర్చుకునేది కాదు ఇది. ఎస్పెషల్లీ యూ మస్ట్ హ్యావ్ ఎ గురు. ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి మీరు ప్రాణాయామం నేర్చుకోండి, మెడిటేషన్ నేర్చుకోండి, సూర్య నమస్కారం చేసుకోండి, ఎట్లా ఇవన్నీ నేర్చుకుని సాధన చేయండి. సో అప్పుడు మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు, చాలా ఆనందంగా ఉంటారు. ఎవ్వరూ కూడా భూలోక నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. భూలోక నరకం అంటే ఏంటో తెలుసా? హాస్పిటల్స్. సో నన్ను వ్యతిరేకించవచ్చు బాబు, కానీ అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఛార్జింగ్ చేసుకుంటే ఏ హాస్పిటల్స్ అవసరం, మీకు మీరే డాక్టర్ అయిపోవచ్చు. సో చూడండి, ఇవన్నీ కూడా డాక్టర్స్ అవసరమే. అది ఏంటంటే మాకు మెయింటెనెన్స్లో 2 రకాల మెయింటెనెన్స్ ఉంటాయండి. బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అంటాం, అంటే కారు రిపేర్కి వస్తే దాన్ని బాగు చేయడం. రిపేర్ రాకుండా చూస్తే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అనేది ఒకటి ఉంటుంది. సో మాదంతా ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంట, ఆయనది బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. ఓకే, సో వాళ్ళు కూడా అవసరమే, ఎందుకంటే అట్లాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి. అలాంటి లేకపోతే అది అవసరం లేదు. సో మా విశాఖపట్నంలో హెల్త్ సిటీ అని ఒకటి కట్టారండి. ఓకే, సుమారు ఒక 100 ఎకరాలలో 200 హాస్పిటల్స్ ఉంటాయి. పక్కపక్కనే 200 హాస్పిటల్స్. అంటే వాళ్ళ ఫోర్కాస్ట్ చూడండి,
వాళ్ళ ఫోర్కాస్ట్ చూడండి, 10 సంవత్సరాల తర్వాత ఇంతమంది రోగులు వచ్చి దాని మా బెడ్లు పడుకుంటారని ఎంత అన్యాయంగా ఆలోచించారు చూడండి. 200 హాస్పిటళ్ళు, ఒక్కొక్కటి 100 అంటే 2,000 మంది అనారోగ్యం పాలైపోయి మా దగ్గర రావాలి. డెవలప్మెంట్ అదండి. గొప్ప చెప్పుకుంటాం ఏంటంటే హెల్త్ 100 ఎకరాల హెల్త్ సిటీ ఉందండి. అది కాదండి డెవలప్మెంట్ ఆఫ్ ప్రోగ్రెస్ అన్నది. నేను నాకు ఒక కోరిక అంటే నాకు ఉందన్నమాట ఏంటంటే దాన్ని ఎదురుకుండానే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ నేను పెట్టాలని. ఆ పెట్టడానికి నా వల్ల కదా, అది రావాలని. అంటే ఆ గవర్నమెంట్ ప్రతి ఒక్క కేర్ వాళ్ళకి అందరికి ఇచ్చిందండి, చాలా మినిమల్ ప్రైజెస్ ల్యాండ్స్ ఇచ్చేసింది. అలా కాకుండా గురువులకి కొంత ల్యాండ్, హోమియోపతి వాళ్ళకి, యునాని వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళందరికీ అలా కేటాయించి తీసుకోండి, చెయ్యండి, మీరు పెట్టండి అంటే పెడితే ప్రివెంట్. అది రియల్ హెల్త్ సిటీ అండి. దట్స్ నాట్ ద రియల్ హెల్త్ సిటీ. ఇదంతా ఇది తర్వాత ఇది కూడా అవసరమే, నేను కాదనట్లేదు, ఇది కూడా ఉండాలి, కానీ ఇంత అవసరం. ఓకే, సో నేను టాపిక్ డైవర్ట్ అయింది. ఓకే, సో గుడ్. సో అర్థమైంది కదా? ఓకే, మీకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు దిస్ ఇస్ ఓన్లీ ద ఇంట్రొడక్టరీ క్లాస్. సో అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ అండి. సో దీన్ని ఇంకా మీకు తెలియాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని ఆనంద రిషి ఫౌండేషన్ అని కొడితే నా యూట్యూబ్ ఛానల్ వస్తుంది. దాంట్లో దీని మీద అన్ని థెరపీలు దాని ఉంటాయి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోండి. ఇంకా మీకు డౌట్ వచ్చింది అనుకోండి, డెఫినెట్గా ఐఎమ్ అవైలబుల్ విత్ యూ. సో 9490133066 అనేది. ఓకే, తర్వాత తీసుకోండి. ఇంకోటి అంటే నేను కొన్ని అంటే ఏదైతే నేను జ్ఞానాన్ని నేను పొందానో అది అందరికీ అందాలనే ఒక ఉద్దేశంతో కొన్ని పుస్తక రూపంగా నేను తీసుకురావడం జరిగింది. సో ఇది నా 3వ పుస్తకం అండి. ఇది దైవశక్తి అని. పూర్తిగా ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో ఎనర్జీ గురించి, దీంట్లో పూర్తిగా మీకు ఎనర్జీ గురించి నేను వివరంగా రాశానండి. ఓకే, మీరు ఇది చదివితే మీకు తెలుస్తుంది అట్లీస్ట్ వాట్ ఈజ్ ఎనర్జీ అని ఏంటి అనేది కూడా తెలుస్తుంది. సో మనం ఎనర్జీ చేసుకోవచ్చు, ఆరోగ్యంగా జీవించవచ్చు, ఆనందంగా జీవించవచ్చు, మనతో పాటు జీవించవచ్చు. అర్థమైందండి? సో ఇప్పుడు మీ ప్రశ్నలు ఉంటే అడగండి. ఒక న్యాయమైన సందేహం. పొద్దున్న 5 నుంచి ఇంటి పనులలో పడిపోయేవాడని 1 గంట ముందు నుంచి స్టార్ట్ అవ్వమన్నా, పనులు అయిపోయాక స్టార్ట్ చేసుకోవచ్చండి. మీరందరూ దీన్ని తెలుసుకున్నందుకు మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అట్లనే దీనికి ఏర్పాటు చేయడానికి సహకరించినట్టు నా మిత్రుడు ప్రవీణ్ గారు, అట్లనే కిషోర్ గారు, ఈ సభ్యులు మీరందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. జై గురు.